క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము 2 సమూయేలుకు రాసిన గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడైండెను. దేవుడి వాక్యాన్ని నిలిచిందాక ఆమేన్. అవునండి, దావీదు భక్తుడు అంతకంతకు వర్ధిల్లాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దావీదు ఎందుకు వర్ధిల్లాడు అని అంటే, దేవుడు తనకి తోడుగా ఉండడాన్ని బట్టి దావీదు వర్ధిల్లాడంటండి. సౌలు తన మీద విషపు చూపు నింపినప్పటికీ కూడా తన భార్య అయిన మీకాలను కూడా ఉరిగా ఉండినట్లు, తన మామైన సౌలు తన కుమార్తెని దావీదుకి ఉరిగా ఉండినట్లు ఇచ్చినప్పటికీ కూడా, తన కుమారుడే తనకు వ్యతిరేకంగా లేచినప్పటికీ, అనేక యుద్ధాలు జరుగుతున్నప్పటికీ, ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దావీదుకు దేవుడు తోడుగా ఉండడాన్ని బట్టి దావీదు అనుక్షణము మరి దేవుడి చేత అంతకంతకు దేవుడు ఏం చేశాడంటే దావీదును వర్ధిల్ల చేసి ఉన్నాడండి. సౌలు యొక్క విషపు చూపు వల్ల దావీదు ఎక్కడ కూడా నష్టపోలేదు, కానీ దేవుడు తనకు తోడై ఉండడాన్ని బట్టి దావీదు అంతకంతకు వర్ధిల్లి ఉన్నాడు. కాబట్టి ఎవరో నీ మీద విషపు చూపు నిలిపారని, ఎవరో నీకు ఏదో చేపిస్తారని, ఎవరో మరి నీ మీద ఏదో పన్నాగాలు పన్నుతున్నారని అధైర్యపడకు. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వు కూడా వర్ధిల్లుతావు. దావీదుకు తోడైన దేవుడు నీకును తోడై ఉన్నాడు. కాబట్టి మనుషులను బట్టి, పరిస్థితులను బట్టి అధైర్యపడక, నీకు తోడైన దేవుని బట్టి ధైర్యంగా ఉంది. దేవుడి చేత అన్ని విషయాల్లో ఆశీర్వదించబడు. అటు రీతిగా దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, యొక్క ప్రార్థన ఇచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ప్రభావ, ఏ విషయంలో బిడ్డలు కృంగిపోక నీవు వరకు తోడుగా గ్రహించి నీ మీద ఆధారపడి నీ చేత అభివృద్ధిలోనికి, ఆశీర్వాదంలోనికి ప్రతి ఒక్కరు రాబడుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.